ఈ మిరపకాయ ఊరగాయ వచ్చేసి చాలా బాగుంటుంది. ఆలస్యం ఎందుకు, త్వరగా ఎలా చేయలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్‌లో చింతపండు నానబెట్టుకోవాలి. మరో కడాయిలో కొద్దిగా నల్ల నువ్వులు వేసి వేయించి పక్కకు ఉంచుకోవాలి. తర్వాత మిరపకాయలను కడిగి ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న నువ్వులను తొక్కు చేసుకొని, తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీకి వేసుకోవాలి. మరో కడాయిలో చింతపండు రసం, మిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను చూయిస్తున్నా కదా! ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న నువ్వుల తొక్కును కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నూనె, నీళ్లు కూడా వేసుకొని మళ్ళా 2-3 నిమిషాలు సేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం, పప్పులోకైతే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.